గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్తదనం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి మరి ఏళ్ళనాటి శని పోతుంది, మరి ఏ రాశుల వారికి యాడ్ అవుతుంది, ఏ రాశుల వారికి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ వివరాలు చూద్దాం. వీటితో పాటు మరి అంటే గోచారం అంటేనే మనందరికీ తెలుసు, గోచారం అంటే 100% ఇది ఉంటుందని కాదు, కనీసం 30 to 40% మాత్రం ఇది యాక్యురేట్గానే ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి మరి ఏప్రిల్ మాసంలో ఎలా ఉందో చూద్దాం. ఈ మీనరాశి వారికి లగ్నంలో రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహు వీళ్ళంతా కూడా లగ్నంలోనే ఉన్నారు. ఇక తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కుజుడు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. మరి ఈ సమయంలో ఎలా ఉంది అంటే కొద్దిగా ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే తనుభావంలో ఇన్ని గ్రహాలు ఒకచోట ఉండడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటాయి. అంతలోనే ఇబ్బంది ఉండగానే ఈ ఒక్క నెలలో కాదు కదా జీవితం, అలా ఆశ నిరాశలు వదిలేసుకుని ఉండాల్సినటువంటిది ఏమీ లేదు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లు అధికంగా ఉంటాయి. ఇంట్లో కొంతమంది ప్రవర్తన అటు ఇటుగా కొంత బాలేక ఇంటి మీద గొడవలు తెచ్చేటువంటి, అంటే ఒక్కోసారి చిన్న తమ్ముళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళ వల్ల గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సఖ్యత లోపించేటువంటి స్థితి కనిపిస్తుంది. రుణబాధలు కొద్దిగా అధికంగా ఉంటాయి. తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉండడం వల్ల పెద్ద సహకారం ఉండదు. ఎంత శ్రమించినప్పటికీ కూడా చేతికి వస్తున్న ఆదాయము సరిపడా ఎప్పటికప్పుడు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. రుణాలు తీర్చే అవకాశం లేకుండా పోతుంది. కొద్దిగా ఇబ్బంది అనేటువంటిది కనబడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, మీ పద్ధతిని కించపరిచేటువంటి అసత్య ప్రచారాలు చేసేటువంటి వారికి కరువు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ మంచితనానికి, మంచి పేరుకు ఏమి ఇబ్బంది రాదు. కానీ కొద్దిగా ఇబ్బంది అయితే అంటే మనం మానసికంగా కొంత చికాకు చింత అయితే ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణికులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి అమ్మకాల విషయాల్లో అనుకూలిస్తాయి. కొంతమంది ద్వారా రుణ రూపమైనటువంటి తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. సంఘంలో గౌరవాన్ని, పేరును పెంచుకునే ప్రయత్నం ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒకటి మీ ఇష్ట దేవతను ప్రార్థించడం కానీ, ఇప్పుడు ఇంత అల్లకల్లంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త ఏదైనా మనం తినేటువంటి ఆహారం, కుక్కలకి చపాతీలు పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చేసినట్టయితే కొద్దిగా ఇబ్బంది నుండి తట్టుకోగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి ఇష్టదేవత ఆరాధన మాత్రం మర్చిపోకుండా చేయండి, అంత బాగుంటుంది. సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి, ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం అని ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది. అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు. అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం, అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడిదొడుకులు, కష్టాలు, సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే, ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం, శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్రమాసం అంటేనే. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా, రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా, ఏది లేదు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోండి, సరిపోతుంది. లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి. ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణువాలయానికి వెళ్ళండి. ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి. రాముడికి సంబంధించినటువంటి ఏ కథనమైనా వినండి, ఆనందంగా ఉండండి. నమస్తే.